ఊహించిన ట్విస్ట్ చోటు చేసుకుంది. 8వ వారం ఎలిమినేషన్‌లో అయితే బిగ్ బాస్ అందరికీ షాక్ ఇచ్చింది. దివ్యల మాదిరి అయితే ఎలిమినేషన్ చేసినట్టుగా కూడా బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ అయింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అటు అభిమానులు కానీ, ఆడియన్స్ కూడా దివ్యల మాదిరి ఎలిమినేషన్ అవ్వడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన దివ్యల మాదిరి అయితే తనదైన స్టైల్‌లో అందరిని ఆకట్టుకుంటూ వస్తుంది. అయితే హౌస్‌లో తను ఉంటే ఒక వాయిస్ వినిపిస్తుంది అన్నలా కూడా ఈ 2 వారాలు తనైతే హౌస్ లోపల అయితే ఉందనే చెప్పుకోవాలి. అయితే సడన్‌గా ఈ వారం 8వ వారంలో దివ్యల మాదిరి అవుట్ అవ్వడం అనేది కాస్త అందరినీ షాక్ గురి చేసిందని చెప్పాలి. అయితే ఏదైతే బిగ్ బాస్ హౌస్ నుంచి దివ్యల మాదిరి అవుట్ అవ్వడంతో 8వ వారంలో అయితే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పాలి. మనం చూసుకున్నట్టయితే బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూనే ఉంటాడు. అలాంటిది ఎలిమినేషన్‌లో ఇలాంటి ట్విస్ట్ చోటు చేసుకోవడం మాదిరి ఫ్యాన్స్‌కు కొంత షాక్ అని చెప్పుకోవాలి. అయితే ఎలిమినేషన్‌లో చివరి నిమిషంలో లెక్కలు మారాయంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం చూస్తే కనుక లిస్ట్లో గౌరవ్ ఈ వారం ఎలిమినేషన్ పక్కా అనుకున్నారంతా. బట్ ఆ లెక్కలన్నీ తారుమారు చేస్తూ అనూహ్యంగా మాధురి బయటికి రావడం అనేది అందరినీ కాస్త షాక్ గురి చేసిందని చెప్పాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి అడుగుపెట్టిన దివ్యల మాధురి అయితే తన స్టైల్లో అయితే ఆ హౌస్లో మొత్తం అందరితో కూడా చెడుగుడు ఆడుకున్నారని చెప్పాలి. సో అలాంటి మాధురి ఈ రోజు బయటికి రావడంతో బయట ఆడియన్స్ కానివ్వండి, లోపల హౌస్మేట్స్ కూడా కొంతమేర అయితే ఆ షాక్కు గురయ్యారు. అయితే ప్రస్తుతం దివ్యల మాదిరి అవుట్ అవడంపై కూడా ఎందుకు గౌరవ్ రావాల్సింది బయటికి, దివ్యల మాదిరి వచ్చింది, ఇది ఫేర్ ఎలిమినేషన్ అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీనిపై ఇంకా ఆడియన్స్ ఏమంటారు, మాదిరి ఫ్యాన్స్ ఏమంటారని కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి దేవిక ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దేవిక చెప్పండి, ఊహించిన విధంగా కూడా దివ్యల మాదిరి అయితే బయటకు వచ్చింది ఎలిమినేషన్లో. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళి చాలా మంది అనుకున్నారు ఎండ్ వరకు ఉంటుంది, ఇంకా తనదైన స్టైల్లో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది, హౌస్లో మాధురి ఉంటే కనుక ఒక వాయిస్ ఉన్నట్టు అనుకున్నారంతా. కానీ ఇంత సడన్ గా బయటికి రావడానికి గల రీజన్స్ ఏమై ఉంటాయంటారు? మారింది మాత్రం ఒకరు రమ్య అని చెప్పొచ్చు, ఇంకొకరు అఖిల, ఇంకొకరు మాధురి అని చెప్పొచ్చు. అయితే వీళ్ళిద్దరి విషయంలో కూడా అక్కడ చూసుకుంటే వెళ్ళిన రోజు నుంచి వీళ్ళు హౌస్ మేట్స్ తో చెడు కూడా ఆడటం మనందరం కూడా చూడటం జరిగింది. ఒకవైపు నుంచి మాధురి తనుజాతో, దివ్యతో, కళ్యాణ్ తో, పవన్ తో, వీళ్ళ అందరితో హౌస్ మేట్స్ అందరితో కూడా గొడవ పడ్డ సన్నివేశాలు అనేకంగా అని కూడా అభిమానులు అనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల చేత కొన్ని 2-3 వారాలు ఉన్నప్పటికీ కూడా భరణి ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ వార్తలు కూడా వచ్చాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే గత వారం చూసుకుంటే గనక తను డైరెక్ట్ గా నామినేట్ అవ్వటం అనేది ఒక వైపు నుంచి ఇది ఒక రహస్యంగా తనని బయటికి పంపి బిగ్ బాస్ చేసిన ఒక గేమ్ అనేది కూడా మనకు అర్థమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఎవరైతే మాధురి తనుజ మీద ఫైర్ అయిందో దాని కారణంగానే తనుజకి 3 ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. ఒకటి బాత్రూమ్ క్లీన్ చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి, లేదా డైరెక్ట్ నామినేషన్ చేయాలి అని అడిగినప్పుడు తనుజ మాధురి వైపు చూసి డైరెక్ట్ గా నామినేట్ చేసి అనగానే ఒక్కసారిగా ఈ వారం హౌస్ మేట్స్ ఎవ్వరు మాధురిని కేవలం ఇప్పుడు డైరెక్ట్ గా అయింది కాబట్టి అది ఒకటే చాలు అనేది కూడా మనం వినడం జరిగింది లాస్ట్ టైం కూడా. ఆ కారణం చేతనే ఈసారి ముఖ్య కారణం అనేది తెలుస్తుంది. ముఖ్యంగా గత వారమే మాధురికి హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నాను అన్న విషయం ముందుగా తెలుసు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఎందుకు రమ్య ఎలిమినేట్ అయిపోయి రమ్యని హక్ చేసుకున్నప్పుడు వచ్చే వారం నేనే వచ్చేస్తున్నాను సీక్రెట్ గా చెప్పడం కావచ్చు, లేకపోతే మరోవైపు నుంచి చూసుకుంటే నేను వెళ్ళిపోతున్నాను హౌస్ మేట్ తో అంటూ కూడా ఇది కూడా కొంచెం ముందుగానే ఇదంతా తెలుస్తుంది. కావాలని ఓటింగ్ ఏది లేకపోయినా ఈ ఎలిమినేషన్ నామినేషన్ అనేది మొత్తం బిగ్ బాస్ లోనే ఉంటుంది అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. కానీ తను బయటకు రావడానికి ముఖ్య కారణం మాత్రం తన నోటి దురుసు ఎక్కువ అవ్వటం వల్ల హౌస్ మేట్స్ ప్రతి చిన్న దానికి కూడా పెట్టుకోవడం అనేది కూడా ఇక్కడ తను బయటకు రావడానికి ముఖ్య కారణం అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా భరణికి సంబంధించి ఏదైతే కొన్ని వీడియోస్ అనేవి చెప్పొచ్చు. గత వారంలో 2 వారాల క్రితం చూసుకుంటే భరణికి సంబంధించి వీడియో అనేది వైరల్ గా మారింది. భరణి మాధురికి సంబంధించి ఆ వీడియో కొన్ని కారణాల రీత్యా బయటికి పంపించారేమో బర్నీని అనే అనుమానాలు వచ్చిన
వైపు అనుమానంగా కూడా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే భరణికి అలాగే మాధురికి సంబంధించి ఇద్దరి మధ్యలో ఒక కనెక్షన్ ఉంది. అది పెరగకుండా ఉండటానికే బయటికి పంపిస్తున్నారు అనే క్వెషన్ మార్క్ మాత్రం కనిపిస్తుందని చెప్పొచ్చు అఖిల. ఎస్ దేవిక, అయితే ఆ మాధురిని అయితే అంతా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఈమె చివరి వరకు కూడా ఉంటుంది. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేశారు. సో ఇప్పుడు ఏదైతే గౌరవ్ వెళ్ళిపోతారు అనుకున్నారంతా, సో అలాంటి టైంలో మాధురి బయటికి రావడం అంతా కూడా ఒక ఫైర్ ఎలిమినేషన్ అని ఫ్యాన్స్ గందరగోళానికి కూడా కొంచెం గురయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఎస్ అఖిల, దీనికి సంబంధించి మాధురి ఆడుతున్న టాస్కులు కావచ్చు, లేకపోతే అంటే లో కొంచెం ఫైర్ బ్రాండ్ ఎవరైనా ఉన్నారు అంటే మాధురి అని చెప్పొచ్చు. అలా బయటికి రావటం అనేది తీసుకోలేకపోతున్నారు. అంటే కొంచెం మంచిగానే ఆడుతున్నా, అంటే నోటి దురుసుతనం ఉన్నా కూడా కొంచెం అనేది కొంచెం అదంతా ఉన్నప్పటికీ కూడా తను ఇలా బయటికి రావటం అనేది మాత్రం అని చెప్పొచ్చు. మొన్న చూసుకుంటే గనక అండ్ అలాగే శ్రీజ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళటం జరిగింది. ఇద్దరులో ఒక్కరు మాత్రమే లోపల ఉండాలి అన్నప్పుడు టాస్క్ లో బాగా సపోర్ట్ చేయడం జరిగింది. సపోర్ట్ చేసినా కూడా అంత మంచి కంటెస్టెంట్స్ ఇప్పుడు బయటికి రావడం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా తెలుస్తుంది. కానీ బిగ్ బాస్ లోపల వీక్ కంటెస్టెంట్స్ ఉన్న వాళ్ళు కాకుండా తినని ఎందుకు తీస్తున్నారు అనే క్వశ్చన్ మార్క్ కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎస్ దేవిక, అయితే ఇప్పుడు అటు ఏదైతే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారంతా కూడా ఏదైతే చూసాం, లాస్ట్ వీక్ రమ్య కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మాధురి రావడం ఒక మరి వచ్చేయడంతో కూడా ఇప్పుడు ఇంకా ఎవరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందనుకుంటా, లేదంటే ఉన్న కంటెస్టులతోనే ఏమన్నా ఆ గేమ్స్లో కొంచెం మలుపులు పెట్టే ఛాన్స్ ఉందా బిగ్ బాస్? మనం చూడొచ్చు, 7 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత భరణి అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో భరణి తేజ శ్రీజ వీళ్ళిద్దరిని కూడా లోపలికి పిలిచి మళ్ళీ టాస్క్లు పెట్టి బయటికి పంపించడం జరిగింది. కాబట్టి ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏది కూడా లేదు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు 7 వైల్డ్ ఎంట్రీస్ ఇచ్చారు కాబట్టి ఇంకా మీద చెప్పారని చెప్పొచ్చు. కానీ దువ్వాడ మాధురి ఆడడం అనేది మాత్రం వాళ్ళకి కల్పించినప్పటికీ హౌస్ ఆనందపడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే తను వెళ్ళినప్పటి నుంచి అనేక సందర్భం తను గోకోవడం అనేది, వాదించడం అనేది, అలగటం అనేది, బయట తను ఎంత హైప్ లో ఉన్నా లోపలికి వెళ్ళాక ఇలాంటివి అనేది కరెక్ట్ కాదు అనేది మాత్రం అభిమానులు ఆశిస్తున్నారని చెప్పొచ్చు. అంటే తను అందరి మీద అరవడం కానీ లేదా నోరు పారేసుకోవడం, సో తను బయట ఉన్నట్టే లోపల ఉంది, లేదంటే వాంటెడ్ గానీ ఎందుకు ఎక్కువ చేస్తుంది అని కూడా కొంతమంది అనుకున్నారు. సో తను ఇలాగ ఎక్కువగా రియాక్ట్ వల్లే ఇది ఒక మైనస్ తనకి, అందుకే బయటకు వస్తుందని కూడా అనుకోవచ్చు. ఇదే ముఖ్య కారణం అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే మన బిర్యానీ టాస్క్ లో కూడా బన్నీకి సంబంధించి అందరు హౌస్ మేట్స్ కి కూడా ఫుడ్ పెట్టినప్పటికీ మాధురికి మాత్రం ఫుడ్ పెట్టలేదు. తను పట్టుకొని వెళ్ళినప్పుడు అందరికీ పంచాక మీకు పంచుతాము అనటంతో తను కొంచెం హర్ట్ అయ్యి ఫుడ్ కూడా తినని పరిస్థితి కనిపించింది. వెళ్ళాక ఈ విధంగా అందరి ముందు సమానంగా ఉండటం తనకు నచ్చట్లేదా, లేకపోతే అందరితోనూ కొంచెం ఈక్వల్ గా ఉండలేకపోతుందా అనేది. కానీ ఎక్కువగా మాత్రం నోటి దురుసుతనం అనేది ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి హౌస్ మేట్స్ ఎవరు కూడా తీసుకోలేదు కూడా. తనుజ మాధురికి ఎంత క్లోజ్ అనే కూడా అనేక సందర్భాల్లో అన్న మాటలు కాబట్టి హౌస్ మేట్స్ కూడా తనని ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడట్లేదు అని మాత్రం తెలుస్తుందని చెప్పొచ్చు. నిన్ననే ఈ ఎపిసోడ్ అయిపోయినప్పటికీ కూడా ఈ రోజు తను బయటకు వస్తున్నట్టుగా అయితే బిగ్ బాస్ చూపించబోతున్నారు. ఓకే, రైట్ దేవిక, థ్యాంక్ యూ. ఎస్ చూసాం కదా, ప్రస్తుతం అయితే అటు బిగ్ బాస్ 9 నుంచి కూడా మాధురి అయితే ఎలిమినేట్ అయిందని సమాచారం ఉంది. అయితే ఈ రోజు ఆదివారం కావడంతో ఈ రోజు అయితే షో టెలికాస్ట్ అయితే తను బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే కొంతమంది ఎవరైతే మాధురి ఫ్యాన్స్ అయితే ఉన్నారో వారైతే ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు మాధురి బయటకు వచ్చేసిన తర్వాత లోపల ఎలా ఉంటుంది, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మాధురి అయితే సో వెళ్ళినప్పటి నుంచి కూడా తన నోటి దురుసుతో అందరి మీద కూడా నోరు పారేసుకుంటూ వచ్చింది. ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ పడడం, ఇన్ కేస్ ఎవరైనా ఏది అడిగినా కూడా సో నోరు పారేసుకుంటూ ఎక్కువగా మాట్లాడడం కూడా ఒక మైనస్ గానే కనిపిస్తుంది. సో అయితే రాను కూడా కొంచెం కంటెస్టెంట్లతో కలిసి అక్కడక్కడ కూడా తను ఏదైతే ఎమోషనల్ ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరిని దగ్గరికి చేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. సో అయితే అనూహ్యంగా ఎవరు కూడా ఊహించి ఉండరు. ఇదైతే బిగ్ బాస్ ఫ్యాన్స్ కి అయితే ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి, మాధురి ఫ్యాన్స్ కూడా. సో
రెండో వారంలోనే వెళ్ళిన అనంతరం కూడా వెంటనే అయితే లాస్ట్ వీక్ అటు రమ్య కూడా బయటకు వచ్చేసింది. ఏదైతే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన రమ్య కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మాధురి కూడా బయటకు రావడం. సో అయితే లాస్ట్ వీక్ రమ్య వచ్చినప్పుడే నేను కూడా వచ్చేస్తానేమో అన్నట్టు సీక్రెట్ గా ఒక హింట్ అయితే ఇచ్చింది. మరి దానికి పరిణామాల ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ వీక్ అంతా ఒక ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే గౌరవ్ ఉన్నాడు, గౌరవ్ అయితే బయటకు వచ్చేస్తారంటూ కూడా అందరూ లెక్కలేసుకున్నారు. సో బట్ మాధురి కూడా అంతో ఇంతో చేరువలో మాధురి కూడా అదే కౌంట్కి దగ్గరలో ఉంది. మాధురి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని బట్ ఎవ్వరూ ఊహించలేదు. గౌరవ్ అయితే పక్కా వస్తారనుకున్నారు అంతా. సో బట్ అనూహ్యంగా అయితే ఇప్పుడు మాధురి ఎలిమినేషన్ అవ్వడం అనేది ఒక అంత షాక్ గురి చేస్తున్నారని చెప్పాలి. ఏదైతే 15 మంది కంటెస్టెంట్లతో స్టార్ట్ అయిన ఈ బిగ్ బాస్ అయితే ఎలిమినేషన్ జరుగుతూ వస్తుంది ఎవ్రీ వీక్ కూడా. అలాగే మరికొంతమందిని కంటెస్టెంట్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించింది. సో అయితే ఆటి తీరు కనబరచకపోవడం ఒక మైనస్. అలాగే తన నోటి దురుసుతో కూడా అందరి మీద పడిపోవడం, ప్రతి చిన్నదానికి అరవడం అనేది కూడా ఒక మైనస్గా అయితే కనిపిస్తుంది దివ్యలు మాధురి విషయంలో. మరి బయటకు వచ్చిన తర్వాత సో తను ఏం చెప్తుంది, ఏంటి, ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అనేది కూడా ఈ రోజు అయితే ఫ్యాన్స్ ఎగురుగా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ రోజు సాయంత్రం కూడా షో టెలికాస్ట్ అవ్వబోతుంది. సో అనంతరం ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా చూడాలి. ఎందుకంటే తనకి మాదిరిగా అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అటు లోపల కూడా ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకునే ప్రయత్నం అయితే చేసుకుంటూ వస్తుంది మాధురి. మన గేమ్లో చూడొచ్చు, వెళ్ళిన వెంటనే స్టార్టింగ్ అందరి మీద నోరు పరేసుకున్నా కూడా చిన్న చిన్న విషయాలకి అక్కడక్కడ గొడవ పెట్టినా కూడా సో నా నోరు ఇంతే, నేను ఇలాగే మాట్లాడుతా అంటూ చెప్పుకుంటూ వచ్చింది. నాకు యాక్టింగ్ చేయడం రాదు. సో ఇలా కొన్ని సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చిన ఆ హౌస్ మేట్స్లో ఇప్పటికే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ 8 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నడుస్తుంది షో అయితే. సో ఇన్ని రోజుల్లో కూడా ముందు నుంచి వెళ్ళిన హౌస్ మేట్స్తో అయితే కరెక్ట్గా అంటే తనకి ఇచ్చిన టైం సరిపోలేదా, లేదంటే లోపల ఉన్న వారిని బిగ్ బాస్ గేమ్ని తిని ఇంకా అర్థం చేసుకోలేకపోయిందా, ఇంకా టైం ఇస్తే కనుక ఒకవేళ ఇంకా కంప్లీట్గా అర్థం చేసుకుని టాస్కుల్లో అది బాగా పార్టిసిపేట్ చేసేదా అనేది కూడా ఒక థాట్ అయితే ఉంది. సో ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ వారం దివ్యల మాధురి బయటికి రావడం అనేది కూడా అందరినీ షాక్ గురి చేసిందని చెప్పాలి. మరి చూద్దాం ఈ రోజు షో అయిన తర్వాత కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది.